గ్యాంబ్లింగ్ మెంటాలిటీ ఏంటంటే ఒక్క సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించేస్తా, జాక్ పాట్ కొట్టేస్తా అని వీళ్ళు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కలిస్తే కూడా వీళ్ళు చెప్పే మాట ఒకటే, ఈ సంవత్సరంలో జాక్ పాట్ కొట్టేస్తా. బిడ్డ, మా అమ్మ నాకు ఒక ముచ్చట చెప్పేది, ఏందో తెలుసా? ₹1,00,00,000 ఊరికే రావురా, చిల్లర జమ చేసి ₹1,00,00,000 సంపాదించాలరా చిల్లర నా కొడుక అని చెప్పేసి. ఆ తల్లి బాధ ఏందో నేను ఒక కొడుక్కి తండ్రి అయిన తర్వాత నాకు అర్థమైంది. చూడు మిత్రమా, గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో నువ్వు సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే కత్తి పట్టినటువంటి ఫ్యాక్షనిస్టు కత్తి చేతిలోనే చచ్చిపోతాడు. గ్యాంబ్లింగ్ లో డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి గ్యాంబ్లింగ్ లోనే డబ్బులు పోగొట్టుకుంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. చెమటోడ్చి నువ్వు కష్టపడ్డటువంటి డబ్బే నీకు మిగులుతా తప్ప జనాల్ని అన్యాయం చేసి స్కామ్లు చేసి సంపాదించిన డబ్బు ఏదో ఒక రోగం వచ్చి లేకపోతే యాక్సిడెంట్లు అయ్యి నువ్వు పోగొట్టుకోవాల్సిందే, తప్పదు. ఇది కలియుగం. ఇక్కడే నువ్వు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అప్పటిదాకా మనకు చావు రాదు. ఇది ఈ కలియుగ ధర్మం.